హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే నేనైతే దొండకాయ చట్నీ ఎలా చేయాలని అయితే చెప్తాను. ముందుగా మనం అయితే దొండకాయలు తీసుకొని ఫ్రెష్ దొండకాయలు, అది కూడా తాజాగా లేతవి అయితే తీసుకోవాలి గైస్. లేతవి అయితేనే బాగుంటాయి. పండు ఉంటే తీసేసేయండి ముందే, చాలా బాగుంటుంది చట్నీ. తర్వాత మనమైతే వీటిని తోకలు అయితే కట్ చేసేసుకోవాలి గాయస్. చూస్తున్నాగా నేనైతే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఈ తోకలు అయితే శుభ్రంగా కట్ చేసేసుకున్నాను. తర్వాత మనమైతే దొండకాయలు తీసేసుకొని ఈ కట్టర్ కూడా శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత వాటిని అయితే శుభ్రంగా పీసెస్ కట్ చేస్తున్నాను. రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి గాయస్. మనం దొండకాయలు చూస్తున్నారు కదా, అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. మనం కట్ చేసే దాంట్లో కూడా వాటి అది ఎలా కుక్ అవుతుంది అనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి అన్నీ ఈవెన్గా రౌండ్గా కట్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీరు కట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది పొడుగ్గా కట్ చేస్తారు, కొంతమంది హాఫ్ కట్ చేస్తారు. అవి కూడా వేయచ్చు, కానీ అవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో నేను అందుకే అలా కట్ చేసుకున్నాను. తర్వాత మనమైతే వెల్లుల్లి అయితే తీసేసుకోవాలి. తర్వాత దొండకాయలు కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి గైస్. తర్వాత మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి గైస్. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాతనే మనమైతే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అయితే అందులో వేసేయాలి గైస్. పల్లీలు వేసేసి అవి వేగేలోపు మనమైతే ఒక బౌల్లో కొంచెం చింతపండు వేసేసి, అందరు చింతపండు కడగకుండానే నానబెడతారు గాయస్. కాబట్టి మనం ఒక 2 మినిట్స్ నుంచి ఆ వాటర్ పడేసి తర్వాత మనమైతే నానబెట్టుకోవాలి. తర్వాత మనమైతే పల్లీలు కూడా వేగేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా గాయస్. తర్వాత మనమైతే అది వేగిన తర్వాత మనమైతే జీలకర్ర, అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసుకొని అవి బాగా చిటపట అనేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. అవి వేయించేటప్పుడే వాటి స్మెల్ని బట్టి మనకు తెలిసిపోతుంది. తర్వాత మనమైతే తెల్ల నువ్వులు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని అవి కూడా చిటపట అనేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గైస్. తర్వాత మనం అదే ప్యాన్లో మనమైతే పచ్చిమిర్చి అయితే విరిచి అందులో వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే విరిచి అందులో వేసేసుకుంటున్నాను. కట్ చేయకూడదు గైస్, కట్ చేస్తే అంత మీ ఇష్టం. నేనైతే కట్ చేసి వేస్తాను ఎప్పుడైనా. కట్ చేసిన దానికంటే మనం ఇలా విరిచి వేస్తేనే అవి కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే మేము ఎప్పుడు ఇలానే చేస్తాము. సో తర్వాత మనమైతే ఆయిల్ కూడా వేసేసుకోవాలి గైస్. దానికి తగినంత ఆయిల్ వేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గేంత వరకు, మనం ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. తర్వాత మనమైతే ఈవెన్గా కుక్ అవుతున్నాయి చూడండి. చూస్తున్నారు కదా, మిర్చి అయితే వేగుతున్నాయి. నేనైతే ఆయిల్ సరిపడానే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే నాకు సరిపోయింది. మీరు కూడా ఆయిల్ చూసి వేసేసుకోండి. తర్వాత ఇదంతా కుక్ అయిపోయింది గైస్, మంచిగా వేగింది. తర్వాత నేనైతే మిర్చి తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అక్క మరి ఎందుకు అక్క ప్లేట్లో వేసుకోవాలి అంటే, అవి కొంచెం చల్లారాలి కాబట్టి మనం అలా వేసేసుకోవాలి గైస్. ప్లేట్లో వేసేసుకున్నాను మొత్తం. నాకైతే ఆయిల్ అందులోనే ఉండింది గైస్. ఆ ఆయిల్లోనే నేనైతే దొండకాయలు అయితే వేసేసుకున్నాను. దొండకాయలు వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మనమైతే కలుపుకోవాలి. ముందు చెప్తున్నాను గైస్, పండు దొండకాయలు ఉంటే తీసేయండి, అవి అయితే పచ్చడికి పనికిరావు గైస్. ముందు చెప్తున్నాను నేను. తర్వాత మనం మొత్తం కలిపేసుకోవాలి. ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు అయితే మనం కలుపుకోవాలి గైస్. నేను చూడండి, మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు నేనైతే కలుపుతూ ఉన్నాను. మీరు కూడా తప్పకుండా ఈ డిష్ని అయితే ట్రై చేసి ఈ చట్నీ ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి బాగా వస్తేనేమో బ్లూ కలర్ హార్ట్ కామెంట్ చేయండి. ట్రై చేసి మంచిగా రాకపోతే మరొకసారి వీడియోని చేసి మళ్ళీ ట్రై చేయండి. కంపల్సరీగా ఇది చట్నీ అయితే చాలా బాగుంటుంది గైస్, మీరు ట్రై చేయండి. తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఆ తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే అవంతా ఈవెన్గా కుక్ అవుతాయి. నాకు 70-80% అయితే కుక్ అయింది. ఒక్క 20% కుక్ అవ్వలే కాబట్టి నేను 1 మినిట్ ఉంచాను. ఇప్పుడు చూడండి మొత్తం కుక్ అయిపోయింది. మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఆఫ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత ఈవెన్గా కుక్ అయిందో. మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత నేనైతే మిక్సీ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను గైస్, 2 టేబుల్ స్పూన్స్ వరకు. తర్వాత వెల్లుల్లి, ఇందాకలా వేయించుకున్న పల్లీల మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి గైస్. మొత్తం వేసేసుకున్న తర్వాత మనమైతే వేయించుకొని చల్లార్చుకున్న మిర్చి ఉంది కదా గైస్, అదైతే వేసేసుకోవాలి. నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను చూడండి. తర్వాత మనమైతే చింతపండు అయితే వేసుకోవాలి గైస్. కొంచెం చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అలా చింతపండు నానబెట్టిన కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి, అది కూడా ఒక టేస్ట్ వస్తుంది. తర్వాత నేనైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను గైస్. వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి గైస్. ఇదైతే మనం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఇది రుబ్బేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 minutesలో అయిపోయింది గైస్, మెత్తగా రుబ్బేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత నేనైతే చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. అది కొంచెం ఉంది కాబట్టి మెత్తగా మిక్స్ అయిన తర్వాతనే మనం దొండకాయ వేసేసుకోవాలి. దొండకాయ వేసేసుకోవాలి గైస్. మొత్తం వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా, అదైతే ఎంత బాగా కుక్ అయిందో చూస్తుంటేనే అర్థమవుతుంది గైస్. తర్వాత దొండకాయ వేసుకున్న తర్వాత మాత్రం మనమైతే కచ్చాపచ్చాగా మిక్సీ రుబ్బుకోవాలి గైస్. ఎందుకంటే మధ్య మధ్యలో దొండకాయ తగులుతుంటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాను గైస్. తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను గైస్. చూస్తున్నారు కదా, తాలింపు గింజలు జీలకర్ర వేసుకుంటే పచ్చడిలో అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ చిటపట అనేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. మొత్తం కలిసేలా కూడా ఒక్కొక్కసారి కలుపుకోవాలి. తర్వాత మనమైతే ఎండుమిర్చి అయితే ఒక 2 తీసుకొని వాటిని తుంపి ఈ మిశ్రమంలో అయితే మనమైతే వేసేసుకోవాలి గైస్. ఈ తాలింపులో వేసేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను గైస్. నేను కరివేపాకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మొత్తం కలిపేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే మనం వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి గైస్. తర్వాత నేనైతే మిక్సీ పట్టిన మిశ్రమం అయితే ఈ చట్నీ అనేది అయితే నేనైతే ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం చట్నీ అనేది నేనైతే వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా ఉండాలి గైస్ కంపల్సరీగా, చాలా బాగుంటుంది పచ్చడిలో. అక్కడక్కడ వెల్లుల్లి కూడా తగులుతుంది. తర్వాత మనం ఇదంతా కలిసేలా అయితే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇవాళ పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది గైస్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అయితే దొండకాయ చట్నీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మనమైతే లంచ్ చేసేద్దాం. వేడివేడిగా రైస్ అయితే కుక్ చేసాం గైస్. తర్వాత మన దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది గైస్ నాకైతే. తర్వాత పచ్చి పులుసు, ఇది సమ్మర్ కాబట్టి నేను పచ్చి పులుసు ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి సమ్మర్లో పచ్చి పులుసు వీక్లీ 2 తింటాను. సో నేనైతే పచ్చి పులుసు చేసుకున్నాను. తర్వాత దొండకాయ వేసుకొని అన్నం కలుపుకుంటూ తింటుంటే ఉంది గాయస్, సూపర్ ఉంది. నేనైతే తిన్నాను కదా గాయస్, ఇవాళ కడుపు నిండుగా తిన్నాను. చాలా బాగా అనిపించింది. చూడండి, కలుపుకొని ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకుంటే ఆహా అన్నట్టుంది గాయస్. అసలు పచ్చడి అసలు నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదు, కానీ చాలా బాగా చేసింది మా మమ్మీ. సో మీకు ఇలాంటి ఇంకా మరిన్ని ఫుడ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ఆర్కే విశ్వం అనే ఛానల్. అలాగే ఈరోజైతే నేనైతే ఈ వీడియో తింటుంటేనే అలా ఎలానో అనిపించింది, సూపర్ అనిపించింది గాయస్.